హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే ఒమేగా కార్నివాల్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క ఒమేగా కార్నివాల్ అనే ఈవెంట్లో అయితే మనకి $5,000 అయితే మనకైతే ఇక్కడ ప్రైస్ పూల్గా పెట్టడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి అయితే మనకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా దాంతోపాటు మనందరం కూడా ఫేస్ 2లో అయితే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి ఒక మార్పు అయితే మన కోర్ టీమ్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇది మంచి మార్పే. అది కూడా కవర్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకా దాంతోపాటు సిలియాకి సంబంధించిన మైగ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే బిఎన్బి ఖచ్చితంగా కావాలండి. బిఎన్బి కోసం అయితే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో మీకు అయితే గైడెన్స్ అయితే ఇస్తాను. సో దాన్ని బట్టి అయితే మీరు బిఎన్బి పొందవచ్చు అనమాట. దాన్ని బట్టి అయితే మీరు మైగ్రేషన్ చేసుకోవచ్చు. సో సిలియాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. ఇంకా దాంతోపాటు మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతాం. ఇంకా అయితే సో ఇక్కడ చూడండి, మనకైతే కోర్ టీమ్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ప్రియమైన ఒమేజియన్స్, ఒమేగా నెట్వర్క్ కమ్యూనిటీని ఒక ఉత్సాహకరమైన విషయం రాబోతుంది. మా అత్యంత చురుకైన మరియు అంకిత భావం గల సభ్యులకు బహుమతులు అందించడానికి రూపొందించిన త్వరలో రాబోతున్న కమ్యూనిటీ ఆధారిత ఈవెంట్ అయిన ఒమేగా కార్నివల్ మీకు పరిచయం చేయడానికి మేము గర్విస్తున్నాము. సో మన యొక్క కోర్ టీంలో ఈ విధంగా ఒక మంచి మార్పు అయితే రావడం జరిగిందండి. సో మంచి అప్డేట్ మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క ఈవెంట్లో $5,000 బహుమతి నిధి ఉంటుంది. ఇది సవాలును స్వీకరించిన అత్యుత్తమ ప్రదర్శనార్కులకు పంపిణీ చేయబడుతుంది. సో మనకైతే ఒక ఈవెంట్ అయితే రాబోతుందండి, ఒమేగా కార్నివల్ అని. సో ఈ ఈవెంట్లో ప్రైజ్ పూల్ వచ్చేసి మొత్తం మనకైతే $5,000 అండి. సో మన యొక్క భారతీయ కరెన్సీలో అప్రాక్సిమేట్గా అయితే మనకి ₹5,00,000 అండి. సో ఇంత అమౌంట్ అయితే వీళ్ళు ఇక్కడ కేటాయించడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఈవెంట్ కోసం అయితే వీళ్ళైతే కేటాయిస్తున్నారండి. సో మన ఇంటర్లింక్ వాళ్ళైతే గతంలో చేసిన ఈవెంట్లో మొత్తం $20,000 అయితే కేటాయించారండి. సో వీళ్ళైతే $5,000 అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఓకేనండి, ఇబ్బంది ఏం లేదు అలాగైనా సరే. సో ఈ యొక్క ఈవెంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో మనకైతే అప్డేట్ చెబుతారండి వీళ్ళైతే. విజేతలలో తమ స్థానాన్ని సురక్షితం చేసుకోవడానికి, పాల్గొనే వారికి పోటీ పడటానికి, పనులను పూర్తి చేయడానికి మరియు ఈ వ్యవస్థతో మమ్మికం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఈవెంట్లో అవకాశం అయితే ఉంటుందండి. సో వాళ్ళు మనకి ఏ రూల్స్ పెడతారు, ఈ యొక్క ఈవెంట్ మనకి ఏ విధంగా ఉంటుంది, మనం ఏం చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క రివార్డ్స్ మనం గెలుచుకోవచ్చు, అవన్నీ కూడా మనకి వీళ్ళు చెప్పాలనుకుంటున్నారండి. ఈవెంట్ యొక్క పూర్తి వివరాలు మనకి త్వరలోనే ప్రకటించబడతాయి. వాటిలో ఖచ్చితంగా ఏవైతే ఉంటాయి, దీంట్లో ఒక 4 కీ పాయింట్లు ఉన్నాయంటే తెలుసుకుందాం. అదేంటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాల్గొనడానికి అర్హత అవసరాలు. సో ఎవరైతే ఈ యొక్క ఈవెంట్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్రైటీరియా అండి. సో దానికి సంబంధించిన క్రైటీరియా కూడా వీళ్ళైతే మనకి చెబుతారంట. సో చెప్పిన దాన్ని బట్టి మనకైతే ఈ యొక్క ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయవచ్చో చేయలేమనేది మనకైతే తెలుస్తుందండి. సో చూద్దాం, మనకైతే అందరికీ కూడా అవకాశం ఇస్తే బాగుందని కోరుకుంటున్నాను. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి పూర్తి చేయాల్సిన పనులు మరియు కార్యక్రమాలు. సో ఈ యొక్క ఈవెంట్ అనేది అంత సింపుల్గా ఉండేలా కనిపించట్లేదండి. కొన్ని టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆ టాస్క్లు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నారు. సో దాన్ని బట్టి అయితే మనం దాని గురించి ఆలోచిద్దాం మళ్ళీ అయితే. ఇంక దాంతోపాటు అధికారిక ఈవెంట్ తేదీలు. సో ఈ యొక్క ఒమేగా కార్నివల్ అనే ఈవెంట్ మనకి అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే డేట్ కూడా మనకి త్వరలో ఇవ్వబోతున్నారండి. ఇంకా నాలుగో ఈవెంట్ వచ్చేసి పాల్గొనే వారి కోసం నియమాలు మరియు మార్గదర్శకాలు అన్ని ప్రకటనలు మా అధికారిక ఒమేగా నెట్వర్క్ సోషల్ మీడియా ఛానల్ ద్వారా విడుదల మాత్రం చేయబడతాయి. కాబట్టి ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. సో మీరైతే మన ఛానల్ ఫాలో అయితే సరిపోతుందండి. ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో దాన్ని బట్టి అయితే ఈ యొక్క ఈవెంట్ మనం పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, మనకి ఎంతవరకు దీంట్లో రివార్డ్స్ గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, అవన్నీ కూడా మీకు తెలుస్తాయండి. సో అందుకే ఫాలో అవుతుండండి. అప్పటి వరకు మైనింగ్ కొనసాగిస్తూ నెట్వర్క్ను బలోపేతం చేయండి. ఒమేగా కార్నివల్ సమయంలో మీ యాక్టివ్ రిఫరల్ సంఖ్యను పెంచుకోవడం ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. రాబోయే సవాలుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. త్వరలో వస్తుంది మన యొక్క ఒమేగా కార్నివల్. సో ఎవరైతే టీంని బాగా చేసుకుంటారో, సో ఎవరైతే ఎక్కువ రిఫరల్స్ చేసుకుంటారో ఆ యొక్క అవసరం కూడా మనకైతే ఉండొచ్చని చెబుతున్నారండి. ఈ యొక్క ఈవెంట్లో అయితే మీరు రిఫరల్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ టీం చేయడానికి కూడా ప్రయత్నించని చెబుతున్నారండి. సో ఇప్పుడు కాదు, ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం ప్రైజ్ పూల్ అయితే మనకి $5,000 అండి. సో మన భారతీయ కరెన్సీలో 5 lakhs అనమాట. సో దానికి సంబంధించి మనం ఎంతవరకు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది, దీంట్లో రివార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు వీళ్ళు మనం ఏం చేస్తే రివార్డ్స్ ఇస్తారు, దాని యొక్క టాస్క్ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే త్వరలోనే అఫీషియల్గా చెబుతారు వీళ్ళే. సో చెప్పినప్పుడు నేను మన ఛానల్ కవర్ చేస్తాను కాబట్టి మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఎప్పటికప్పుడు ఉన్న న్యూ అప్డేట్స్ మొత్తం కూడా కవర్ చేస్తూ ఉంటానండి. సో దీనికి సంబంధించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వీళ్ళైతే ఒమేగా కార్నివల్ తీసుకురావడం జరుగుతుందండి. సో మన యొక్క కమ్యూనిటీ అయితే 1 lakh దగ్గరగా ఉందండి.
60,000 కంటే ఎక్కువ మంది యూజర్స్ అయితే ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లోనే మనమైతే 1,00,000 యూజర్స్‌కి అయితే వెళ్ళబోతున్నాం. సో, 1,00,000 అంటే చిన్న విషయం ఏం కాదండి ఈ రోజుల్లో అయితే. సో, 1,00,00,000 అప్పుడైతే మనకి లాంచింగ్ అయితే ఉంటుంది, లిస్టింగ్ అయితే ఉంటుందనమాట. సో, ఈ లోపల మనందరం కూడా కేవైసీలు చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 2లో ఏంటంటే జస్ట్ ఫేషియల్ కేవైసీ మాత్రమే. సో, మన ఇంటర్‌లింక్‌లో చేసుకున్నట్టే. ఇంకా ఫేజ్ 3లో వచ్చేసి అది కూడా ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతుందనమాట. దాంట్లో మాత్రం మనం డాక్యుమెంట్స్ కేవైసీ చేసుకోవాలి. డాక్యుమెంట్ కేవైసీ చేసుకోవాలండి. అది మనకైతే ఫైనల్ కేవైసీ అనమాట. అది అయిపోయిన తర్వాత మనకైతే మైగ్రేషన్ ఉంటుంది. మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది. లిస్టింగ్ అయిన తర్వాత మనమైతే మనకొచ్చిన టోకెన్స్ అయితే సెల్ చేసుకొని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్ అయితే. ఇంకా దాంతో పాటు అండి వీళ్ళైతే మన యొక్క ఫేషియల్ కేవైసీ గురించి కూడా చెబుతున్నారు ఇక్కడ. సో, ఇక్కడ చూడండి. అదే మన హ్యూమనోడ్ వెరిఫికేషన్ అప్డేట్ హెచ్ఎన్‌వి. ఒమేగా నెట్వర్క్ హ్యూమనోడ్ వెరిఫికేషన్ సంబంధించిన అర్హత అవసరాన్ని తగ్గించింది. 3 లేదా అంతకంటే ఎక్కువ మైనింగ్ సెషన్‌లను పూర్తి చేసిన వినియోగదారులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. సో, ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే గతంలో మనకైతే కొన్ని ఎక్కువ సెషన్‌లు అయితే ఉండేదండి. గతంలో అయితే మనకు ఖచ్చితంగా 8 మైనింగ్ సెషన్‌లు అయితే అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ అప్డేట్‌ను కమ్యూనిటీ వెరిఫికేషన్ మరింత సులభతరం చేయడానికైతే 3కి అయితే తగ్గించడం జరిగింది. గతంలో అయితే 8 రోజులు మీరు యాక్టివ్‌గా ఉండాలి. ఈ యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవాలండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సరే. కానీ ఇప్పుడు ఆ 8 రోజులు కాస్త మనకైతే 3 డేస్‌కి తగ్గించారండి. సో, ఇప్పుడైతే మనం 3 డేస్‌లోనే మన యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ కూడా చేసుకునే అవకాశం వీళ్ళు మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇదని చేసుకుంటేనే మనకి కేవైసీ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సేమ్ మన ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ లాగండి. సో, వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతున్నారన్నమాట. కాబట్టి అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా గమనించి ముందైతే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఫేషియల్ వెరిఫికేషన్‌లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళు కంగారేం పడొద్దని వెయిట్ చేయండి. మళ్ళీ మనకైతే అవకాశాన్ని అయితే ఇస్తారన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హెచ్ఎన్‌వికి సంబంధించిన ఒమేగా నెట్వర్క్ నిజమైన వినియోగదారులను గుర్తించడానికి, బాట్ కార్యకలాపాలు నిరోధించడానికి మరియు ఈకోసిస్టమ్‌లో విశ్వసనీయ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సో, అందుకేనండి వీళ్ళైతే మనకి కేవైసీ కంటే ముందుగానే ఫేస్ వెరిఫికేషన్ తీసుకున్నారన్నమాట. సో, అప్పుడే తెలుస్తుందన్నమాట మన ప్రాజెక్ట్‌లో అసలు ఎంతమంది జెన్యూన్ మైనర్స్ ఉన్నారు అని తెలుస్తుందన్నమాట. అర్హులైన వినియోగదారులందరూ కూడా తమ హ్యూమనోడ్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని మేము గట్టిగా సిఫారసు చేస్తున్నాము. ఎందుకంటే వెరిఫైడ్ ఖాతాలు రాబోయే ఈకోసిస్టమ్ ఈవెంట్ల మరియు కార్యకలాపాల్లో మెరుగైన స్థానాన్ని పొందవచ్చు. సో, ఎప్పుడైతే మనం ఫేషియల్ కేవైసీ చేసుకుంటామో ఈ యొక్క త్వరలో రాబోతున్న కార్నివల్ ఈవెంట్‌లో కూడా మనకైతే ఇక్కడ మంచి స్లాట్ అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో, అందరూ కూడా చేసుకోండి. వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు దయచేసి మార్గదర్శకాలను జాగ్రత్తగా చదివి సజావుగా మరియు విజయవంతంగా వెరిఫికేషన్ జరిగేలా చూసుకోవడానికి అందించిన దశలను అనుసరించండి. సో, ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఏది చేసినట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఫేషియల్ వెరిఫికేషన్ అవుతుంది, ఏ తప్పులు చేయకూడదు, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా వీడియో చేశానండి. సో, మన ఛానల్‌లో ఉంటుంది ఆ వీడియో. దయచేసి అందరూ కూడా ఒకసారి అయితే చూడని వాళ్ళు చూడండి. ఎవరైతే ఇంకా ఫేషియల్ కేవైసీ చేసుకోలేదో వాళ్ళ సంగతి అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా వీళ్ళైతే 2 మెయిన్ అప్డేట్లు అయితే మన కోసం వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. కాబట్టి గతంలో అయితే మనకి 8 డేస్ అనమాట మైనింగ్ సెషన్స్ అయితే. కానీ ఇప్పుడైతే దాన్ని 3కి అయితే తగ్గించడం జరిగింది. సో, ఈరోజు జాయిన్ అయినా సరేనండి మీరైతే ఒక 3 డేస్ తర్వాత మీ యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ అద్భుతంగా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. దాన్ని బట్టి అయితే మీరు ఒక వెరిఫైడ్ యూజర్‌లకి అయితే ఉంటారండి. సో, అప్పుడైతేనే మనకిక్కడ సంబంధించిన బోనస్‌లు గానీ, దాంతోపాటు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ గానీ అన్‌లాక్ అవుతాయి. కేవైసీ చేసుకోవాలన్నా సరే ముందైతే మనం ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే ఈ యొక్క ఈవెంట్ అయితే రావడం జరిగిందండి. సో, మన యొక్క ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా స్టెప్స్ ఫాలో అయ్యారో యాజ్ టీజ్‌గా వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ మనకైతే వన్స్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత లేదనుకుంటే ఓటీసీ మార్కెట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా సెకండ్ ప్రయారిటీకి అయితే ఒమేగా నెట్వర్క్ అయితే చాలామంది ఇవ్వబోతున్నారండి. సో, నేను చెబుతున్నాను మనందరం కూడా చాలా ఎర్లీగా ఉన్నాం కాబట్టి ఎక్కువ టోకెన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మాత్రమే వస్తున్నాయండి. సో, మనకైతే నేను చెప్పాను కదా 60,000 కంటే ఎక్కువ కమ్యూనిటీ మనకి ఇప్పుడైతే ఉంది. ఇంకొద్ది రోజుల్లో మనకైతే 1,00,000 కమ్యూనిటీ రాబోతుంది. 1,00,000 యూజర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చినంత మైనింగ్ అయితే రాదండి. సో, మనకైతే 30-40% అయితే తగ్గిద్దనమాట. సెల్ఫ్‌గా చేసుకునే వాళ్ళకైనా సరే, టీమ్ అయినా సరే, ఎవ్వరైనా సరేనండి మైనింగ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందనేది వాస్తవం. సో, మనకు ఆల్రెడీ దాని గురించి ఇక్కడ చెప్పిన మన ఛానల్‌లో అయితే. కాబట్టి హాల్వింగ్ అయితే ఉంటుందనమాట. సో, 1,00,000 యూజర్స్‌కి అయితే హాల్వింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ 10,00,000 కమ్యూనిటీ వచ్చాక హాల్వింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ 9,00,000 వరకు కూడా ఇబ్బంది లేదు మనకైతే. ఆ విధంగా వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఫేషియల్ వెరిఫికేషన్ ఇంకా చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. 3 డేస్ అనేది మనకైతే టైం లిమిట్ ఇచ్చారు కాబట్టి ఆ రూల్ అయితే ఖచ్చితంగా మీరందరూ కూడా ఫాలో అని కోరుకుంటున్నారండి. ఈ యొక్క ఒమేగా కార్నివాల్‌కి సంబంధించిన
అప్డేట్ కూడా మనకైతే వీళ్ళు రీసెంట్‌గా ఇవ్వడం జరిగింది. సో $5,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదండి. సో చూద్దాము మనకు కనీసం $1 వస్తుందా? $2 వస్తుందా? $5 వస్తుందా? $10 వస్తుందా? మనకైతే వాళ్ళు ఈవెంట్‌లో చెబుతున్న రూల్స్ ప్రకారంగా మనకైతే తెలుస్తుందండి. సో ఇంకో విషయం అండి, దీనికి క్రైటీరియా ఉందండి. సో ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే క్రైటీరియా ఉంటుందంట. కొన్ని రూల్స్ అయితే ఉంటాయంట. సో అది ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుందని మనకైతే ముందే చెప్పేశారు కాబట్టి, ఆ రూల్స్ ఏమిటి? ఆ యొక్క కండిషన్స్ ఏమిటి? అవన్నీ కూడా నేను చెబుతానండి. మన యొక్క కోర్ట్‌ని వాళ్ళు ఇచ్చిన తర్వాత అయితే అప్డేటు. అది నేను మన ఛానెల్‌లో చెబుతాను. సో అప్పుడైతే మీకు ఖచ్చితంగా ప్రతీది కూడా సింపుల్‌గా అయితే అర్థమవుతుందండి. దాన్ని బట్టి అయితే ఈవెంట్‌లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి? ఏ టాస్కులు చేయాలి? ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అవన్నీ కూడా నేనైతే మీకు వన్ బై వన్ చెబుతాను. సో దాన్ని బట్టి అయితే అందరూ కూడా ఫాలో అయిపోండి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ యొక్క ఈవెంట్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా మనందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.